రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. పేదలకు సొంతింటి కల నెరవేరిందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలోని బాలాజీనగర్లో గత ప్రభుత్వం నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే లబ్దిదారులకు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించి పేదలకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడికి చేరుకున్న సిపిఐ ప్రచార తాజా బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా చెట్కూల్లో కాంగ్రెస్ నాయకులు నీలం మధు, ముదిరాజ్ ఆధ్వర్యంలో జంతుబలి జరిగిందని కరీంనగర్ కు చెందిన యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న జరిగిన బోనాల ఉత్సవాల్లో జంతుబలి జరిగినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటాన్చెరు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని స్థానికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామంలోని కొందరికే ముంపు పరిహారం ప్రకటించి వివక్ష చూపారని గ్రామస్తులు మండిపడ్డారు. చెరువు బాగు కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించారని, కానీ నారాయణపూర్ గ్రామస్తుల వాదనపై నిర్లక్ష్యం చూపుతున్నారని తెలిపారు. గ్రామ సభలో ప్రశ్నించినందుకు అరెస్టు చేసిన 13 మందిని విడుదల చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండ్రిప్రోలులో వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పిండిప్రోలుకు చెందిన ప్రశాంత్ ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న కారణంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఏసీబీ తిరుపతి రెడ్డి తెలిపారు. హత్య అనంతరం ఎత్తుకెళ్లిన బంగారాన్ని తన బామ్మర్ది మహేష్ కు ఇచ్చి తాకట్టు పెట్టించాడని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట లచ్చపేట ప్రధాన రహదారి ప్రక్కన కాలిన స్థితిలో మహిళా మృతదేహం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భయాందోళనకు గురైన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పరిశీలించి క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. దుండగులు వేరే ప్రాంతంలో మహిళను హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మహిళా వివరాలు రాబట్టేందుకు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులను పోలీసులు పరిశీలిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం తుర్కపల్లి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు, ట్రాలీ, టాటా ఎస్ 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ట్రాలీలో ఉన్న 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూనగర్లో ఓ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు బోనం తీసుకుని ఆలయానికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో మంటలు చెలరేగినట్లు ఇంటి యజమాని తెలిపారు. ఇంట్లోని ఫర్నిచర్ తో పాటు ఇతర సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు చెప్పారు. దేవుడి దగ్గర వెలిగించిన దీపం కారణంగానా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా అన్న కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.